అన్న నమస్కారం. నమస్కారం అన్న. ఇప్పుడు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై దాడి జరిగింది. చెప్తున్నావు హైకోర్టు అన్నావు, సుప్రీంకోర్టు అన్నావు, నీకు తెలియదా వాళ్ళకు? అంటే ఈ దాడి గురించి అంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ కొందరు యువకులు మాత్రం అంటే వారికి వారు మేము ధర్మ సంస్థాపన చేస్తాం, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం అనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఉన్నారు. ఈ సందర్భంలో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. అందులో మొదటిది ఏంటంటే అన్న, ఇప్పుడు రంగరాజన్ గారు వారి యొక్క కుటుంబం, వాళ్ళ నాన్నగారు ఎవరిని చూసినా కూడా వాళ్ళు స్వచ్ఛమైన నికాసైన హిందువులు. వాళ్ళ నాన్నగారు కావచ్చు, ఆయన టెంపుల్స్ ఫ్రీ మూవ్మెంట్లో ఉన్నారు, తర్వాత టెంపుల్కి సంబంధించిన ల్యాండ్స్ మూవ్మెంట్స్లో ఉన్నారు, తర్వాత రంగరాజన్ గారు ఈ శబరిమల దాంట్లో ఉన్నారు, అంటే దానికి సంబంధించిన కేసులో ఉన్నారు. అంతేకాకుండా చిలుకూరు బాలాజీ యొక్క ప్రాముఖ్యతను చాలా పెంచారు. అంటే వాళ్ళ జీవితం మొత్తం బాలాజీ సేవలో గడిపినటువంటి నికాసైన హిందువు. ఇది మనకు ఒక సైడ్ కనిపిస్తుంది. మనకు రెండో సైడ్ చూస్తే వీరరాఘవరెడ్డి అనే ఒక వ్యక్తి, సరే అంటే మనకు తెలియదు, మీడియాలో వచ్చేటటువంటి కథనాలు ఏంటంటే ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, కానీ ఆయన దాదాపు దగ్గర ఒక 120 వీడియోలు చేశాడు హిందుత్వ గురించి వెళ్ళి. ఆ వీడియోలో చూస్తే ఆయన పాడేటటువంటి పాటలు కావచ్చు, ఆయన చెప్పేటటువంటి శ్లోకాలు కావచ్చు, ఆయన చెప్పేటటువంటి సెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే ఆయనకు అంటే భగవద్గీత మీద పట్టున్నట్టు అనిపించడం, రాజ్యాంగం పట్ల కూడా మంచి అవగాహన ఉన్నట్టు అనిపించడం, చదువు లేకపోయినప్పటికీ అంటే ఏదో హిందూ ధర్మం కోసం ఏదో చేయాలంటే ఒక తపన అతనిలో కనిపిస్తుంది. అంటే ఇద్దరు హిందువులే కదా, అసలు హిందువుల మధ్యలో జరిగినట్టు ఈ యుద్ధాన్ని ఈ హిందూ సమాజం ఎలా చూడాలి? ఇలాంటి విషయాలన్నీ మామూలు ఇక్కడ పబ్లిక్ ఇన్వాల్వ్ అయినారు. అది రోజు రోజుకే ఆ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇష్యూ పెరుగుకుంటూ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు అది నేషనల్ టాక్ అయిపోయింది. మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నారు, అన్ని మీడియాలు మాట్లాడుకుంటున్నారు. ఇంతమంది పబ్లిక్లో దాన్ని కరెక్ట్గా ఎవరు అసెస్ చేయలేకుండా ఎందుకు పోతున్నారంటే, ఒకటి ధర్మం అంటే ఐడియా లేదు, ఎన్లైటన్మెంట్ అంటే ఐడియా లేదు, ధర్మ సంస్థాపన ఎవడు చేయాలి అనే ఐడియా కూడా లేదన్న. అందుకు ఫైనల్గా హిందూ కొట్టుకునేది జరిగింది అక్కడ. దాన్ని ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఏది కరెక్ట్ ఏది రైట్ అనేది దాన్ని వదిలేసి ఈ డిస్కషన్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అదొకటి అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అయితే ప్రతి ఒక్కడు ఒక 2-3 మాటలు ధర్మం గురించి మాట్లాడడం, కానీ నేను సనాతన ధర్మం ఇట్లా తీసుకెళ్తున్నా, ఎలాంటి వాడు అవసరం? భగవద్గీత చదివేస్తున్నాడు, సెక్షన్లు మాట్లాడేస్తున్నాడు, వచ్చేసాడు ధర్మ సంస్థాపనకి అంటే గురువు ఎవడు? శ్రీరాముడు అంతటి వాడికే వశిష్ఠుడు గురువు. కృష్ణుడు సాందీపాన్ని ఇక్కడ ఎంత నేర్చుకుని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కదా కృష్ణుడు అవుతాడు. ఇతిహాసాల నుంచి కొంచెం మానవ సమాజంలోకి వస్తే చంద్రగుప్తుడు, చాణక్యుడు, ఇట్లా ఒక్కొక్కడు ఒక గురువు ఉండి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చి చేసేవాళ్ళు అనమాట. నువ్వు యునానిమస్ అయినప్పుడు, నీకు ఒక కంట్రోల్ ఫ్యాక్టర్ అనేది లేనప్పుడు నువ్వు చేసిందే కరెక్ట్ అనుకుని పోయి క్లాష్ అవుతాం జనాలకి. ఇప్పుడు అయినా ఇది ఒక పెద్ద డిస్ప్లే ఆఫ్ ఎగ్జాంపుల్. ఇది ధర్మ సంస్థాపన ఎవడు చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ధర్మం గురించి మాట్లాడాలి అంటేనే నీకు ఎగ్జిస్టెన్స్లో నువ్వు సింక్లో ఉండాలి. అన్ని ప్రాణులు ఒకటే అనుకుని ఆ అద్వైతాన్ని నువ్వు అనుభూతి చెందినవాడు అయి ఉండాలి. అనుభవము అంటే ఏంటి అంటే, ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారన్న. ఒక ఆయన వచ్చి ఆయన అడుగుతాడనమాట, నువ్వు ధర్మబోధన, ఇది తత్వబోధన ఇవన్నీ ఇంత చేస్తున్నావు, దేవుడు అనేవాడు నిజంగానే ఉంటే పులి మేకను తినడం ఏంటి? పెద్ద చేపను తినడం ఏంటి? మనుషులు కొట్టుకోవడం ఏంటి? ఈ అన్యాయాలు, జనాలు మోసాలు చేయడం, దొంగతనాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అడిగినప్పుడు ఈ సేమ్ క్వశ్చన్ చాలామందికి డౌట్ ఉంటుంది. శంకరాచార్యులు వారు బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. నాయన, నేను ఒకటి చెప్తాను, నువ్వు ఇది నోట్ చేసుకుని వేరే వాడికి చెప్పినా కూడా నిన్ను ఎవడు నమ్మడు, కొడతారు, కానీ నువ్వు అర్థం చేసుకో, ఇదంతా మాయా అంటాడు అనమాట. మాయా అనేదాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్లుంటుందంటే, పులి జింకని తినడం నువ్వు చూస్తున్నావు, అదొక మోసంలాగా, ఇదేదో ప్రాణం చనిపోతుంది అట్లా చూస్తున్నావు. నేను ఎలా చూస్తానంటే, కొన్ని అణువులు ఇంకో అణువులో కలిసిపోతున్నాయి, అణువులు మిక్సప్ అయిపోతున్నాయి. ఎలా ఉంది చూసావు? నా పాపం నా పుణ్యం అని రాశాడు. ఎందుకు రాస్తాడు? అంత ఆ స్థితి, అద్వైతమైన స్థితిలోకి వచ్చిన తర్వాత నీకేమవుతుంది? అది చూసి నువ్వు సాక్షిభావంలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పీస్ఫుల్గా ఉంటావు. అప్పుడు నిన్నే నువ్వు అణువు రూపంలో నువ్వు చూసుకున్నప్పుడు నీకు ఆ ఎగ్జిస్టెన్స్ నువ్వు తీసి ఇట్లా కాలు దేని మీద మోపుతున్నావు? ఎంటీ స్పేస్లో మోపుతున్నావు నువ్వు. ఇది కూడా ఎంటీ స్పేస్, ఇదంతా కూడా ఎంటీ స్పేస్ లాగా అనిపించి అసలు నువ్వే లేకుండా పోతావు. ఆ అనుభూతిలోకి పోయిన తర్వాత నువ్వు ధర్మం గురించి మాట్లాడు. అప్పుడు నువ్వు ధర్మ సంస్థాపన చేస్తే దానికి లెక్క ఉంటుంది, లేకపోతే నీకు పిచ్చి ఉంటుంది. ఇట్లాంటి పిచ్చనా కొడుకులు చాలామంది వస్తున్నారు, వాళ్ళకి అనుభూతి ఉండదు.
ఇది నేను చాలా సింపుల్గా కామన్ మ్యాన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను. ఇంకా మీరు సద్గురు ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే దాన్ని సైంటిఫిక్గా ఎన్లైటన్మెంట్ అనేది చాలా చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అది సింపుల్. ఇప్పుడు బల్బులో ఆ ఫిలమెంట్లోకి ఎలక్ట్రిసిటీ పాస్ అయిన తర్వాత అది ఎలా వెలుగుతుందో, అదేవిధంగా ఒక చెట్టు లోపల కూడా ఒక ఫిలమెంట్లో అది పాస్ అయిన తర్వాతే ఆ పువ్వు వికసిస్తుంది. మనం కూడా ఎగ్జిస్టెన్స్లో సేమ్ పార్ట్. మన స్పైన్లో కూడా ఒక ఫిలమెంట్ ఉంటుంది, దాంట్లోనే కుండలిని శక్తి పాస్ అవుతుంది. దాన్ని 1-2 చక్రాలు కూడా యాక్టివేట్ చేసి ఉండరు. కంప్లీట్ జ్ఞానం అనేది రాదు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరకం, ఓన్లీ 3 గురించి చెప్తాను, ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. మూలాధార అంటే ఫుల్ సర్వైవల్ అన్న, సర్వైవల్. నెక్స్ట్ స్వాదిష్టాన ఫుల్ ప్లెజర్, మణిపూరక డిజైర్స్. సైకిల్ ఎలా అంటే నీ సర్వైవలే సెట్ కాలేదంటే నీకు ప్లెజర్స్ డిజైర్స్ ఛాన్స్ ఆప్షన్ ఉండదు, దానికోసమే కొట్టుకుంటూ ఉంటావు. వన్స్ నీ సర్వైవల్ సెట్ అయిందనుకో వెంటనే ఇంకా ప్లెజర్ సీకింగ్ స్టార్ట్ అవుతుంది. అది కావాలి, ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ఆ ప్లెజర్స్ అన్నీ కూడా నీకు ఫుల్ఫిల్ అయితే అప్పుడు నువ్వు నీ కోరికలు స్వర్గస్థాయికి చేరుకుంటాయి. అందుకే ఇప్పుడు అఫ్లూయెంట్ కంట్రీస్, అమెరికా, వీళ్ళంతా కొంచెం ఫైనాన్షియల్లీ సెటిల్ అయిన తర్వాత ఆ బంగీ జంపులని ఏదో ఏ పిచ్చెక్కినవన్నీ చేస్తుంటారు వాళ్ళు. ఆ కొండపై నుంచి అదేదో వేసుకుని దూకుతారు, దాని నుంచి పోయి క్రాష్ అయ్యి ఎట్లా చేస్తారో మనం చూస్తున్నాం. యాక్టివేట్ అవుతాయా? ఈ 3 వేస్ట్. నెక్స్ట్ అనాహత. అనాహతలో నీకు ఈ డిజైర్స్ వీటన్నిటిని కూడా విరక్తి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళకి ఆఫర్ చేయాలి అనేది పుడుతుంది. దాని మీద విశుద్ధి ఆజ్ఞాచక్రం నువ్వు చేరిన తర్వాత, నేను స్కిప్ చేస్తున్నాను, ఇది చాలా డీప్ నాలెడ్జ్ ఉంటుంది. ఆజ్ఞాచక్రంలో నీకు అసలు నాలెడ్జ్ అనేది వికసిస్తుంది. అసలు ఏ ఎగ్జిస్టెన్స్లో ఏముంది, ఏ చెట్టు, ఏ ఆకు, ఇదంటే ఏంటి అని నీకు అప్పుడు తెలుస్తుంది. అది యాక్టివేట్ అయిన తర్వాత నువ్వు ఏ బుక్ చదవక్కర్లేదు. నేనే ఎడ్యుకేషన్ నేనే అగెన్స్ట్ ఎందుకు చెప్తూ ఉంటానంటే, ఆ ఎడ్యుకేషన్లో ఇది నేర్పరు. ఆజ్ఞాచక్రాన్ని నువ్వు యాక్టివేట్ చేసిన తర్వాత నీకు ఏ బుక్ అవసరం లేదు, నువ్వు తెలుసుకోవచ్చు. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఆ చెట్టులో ఏముందో తెలుసుకోవచ్చు. చెట్లతో కమ్యూనికేట్ చేయొచ్చు, జంతువులతో కమ్యూనికేట్ చేయొచ్చు అంటే మన వాళ్ళు యక్షులు, గంధర్వులు, కిన్నరులతో కమ్యూనికేట్ చేయొచ్చు అంటే అది నువ్వు యాక్సెస్ పొందిన తర్వాత, ఆప్షన్స్ పొందిన తర్వాత మాట్లాడే ధర్మం గురించి. అదర్వైజ్ నీకు ఏమీ తెలియదు. హంబుల్గా ప్లానెట్ మీద నువ్వు హంబుల్గా వెళ్ళాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే సద్గురు చెప్పేది, ఒక దోమని నువ్వు క్రియేట్ చేయగలవా? చిన్న దోమని నువ్వు క్రియేట్ చేయలేనివి అంత పెద్ద మనిషిని ఎట్లా? దోమనే చంపడానికి అర్హత లేదు నీకు, బికాస్ యూ కెనాట్ క్రియేట్ ఇట్. మనిషిని చంపడానికి నువ్వు ఎవడరా అసలు? నిన్ను నువ్వు చంపుకోవడానికైనా సూసైడ్ కూడా చెప్తారనమాట. ఆ నట్స్ అండ్ బోల్ట్స్ అంతా నీకు తెలుసుకున్న తర్వాత, ఇది అది అంతా ఒకటే అని తెలుసుకున్న తర్వాత, అంతా నేనే అని తెలుసుకున్న తర్వాత, ఆ నేనే అనేదాన్ని నువ్వు కంట్రోల్ చేసే పవర్ నీకు ఎగ్జిస్టెన్షియల్లీ వస్తుంది. అప్పుడు నువ్వు ధర్మ సంస్థాపన చేయడానికి అర్హుడు అవుతావు. ఈ వీరరాఘవరెడ్డి అనే కేసుతో ఈ మిగతా వాళ్ళు ఎవడైతే తయారవుతుంటారో, ఇప్పటికే ఆయన చేసినవి చాలామందికి సిగ్గు లేని లఫ్ట్ గాళ్ళు, ఈ ఎమోషనలీ ఫ్రీక్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఇన్స్టాగ్రామ్ చేసేసింది కదా ఫ్రీగా, ఎవడు పడితే ఎవడు మహాడొచ్చు అని, వాళ్ళందరూ వచ్చి బచ్చాగాళ్ళలాగా కొట్టుకుంటూ ఇంకా ఈ పిచ్చనా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో అన్ఫార్చునేట్లీ హిందువులు ఉన్నారు చాలామంది. ఒకటి కూడా క్లారిటీ లేదు. ధర్మ సంస్థాపన ఎవరు చేయాలనే క్లారిటీ లేదు అన్న. సరే అంటే మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా. అతనికి సరే చక్రాలు యాక్టివేట్ అయినాయో లేదో మనకు తెలియదు, లేకపోతే ఆయనకి ఎవరైనా గురువు ఉన్నారో లేదో మనకు తెలియదు. ధర్మ సంస్థాపన చేస్తున్నటువంటి ఉద్దేశంతో ఆయన ముందరికి వచ్చాడు. అండ్ ఆయన నమ్మి దాదాపు ఇంకో 25 మంది కూడా ముందరికి వచ్చారంటే ఎంతో కొంత ఉండుంటుంది కదా ఆయనలో మ్యాటర్. లేకపోతే 25 మంది ఎలా నమ్ముతారు, ఎలా ముందరికి వస్తారు, ఇటువంటి ఒక చర్యకి ఎట్లా పాల్పడతారు? ఒకటి. రెండవది, ఇప్పుడు దీన్ని చూస్తే చాలామంది అంటే 25 మంది మనకు కనిపిస్తున్నారు ఆన్ పిక్చరు. ఆఫ్ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఇట్లాంటి వాళ్ళకి ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. మరి అంటే ఇటువంటి సందర్భంలో యువతకు కావచ్చు, ఇటువంటి ఫాలోవర్స్కి కావచ్చు, అంటే మీరు ఏం చెప్తున్నారు? కామన్ మ్యాన్ అనేవాడు చాలా వరకు చాలా డంబ్గా ఉంటాడన్న. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ అందరినీ ఒక స్పెక్ట్రంలో పడేస్తే దాంట్లో ఆలోచించడానికి కూడా బద్ధకంగా ఉన్నవాళ్ళు కొంత శాతం ఉంటారు, ఆలోచించి యాక్షన్ తీసుకునే వాళ్ళు కొంత శాతం ఉంటారు. చాలా తెలివిగా బిహేవ్ చేసి అసలు ఆ యాక్షన్లోనే ఇది వీడు ఎట్లా అంటాడు అని గమనించి సైలెంట్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి స్పెక్ట్రంలో ఉన్న ఆడియన్స్కి నువ్వు ఈ మెసేజ్ని ఇట్లా 1000 మంది వివేకానందలాగా పిలిచినలాగా నాకు 100 మంది ఇస్తే నేను దేశాన్ని
ఇది చేస్తా అని బయలుదేరినప్పుడు ఇప్పుడున్న యూత్లు ఎట్లున్నారో మనకు తెలుసు. 20,000 రూపాయలు శాలరీ అని చెప్పి వచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఆ తర్వాత చేరిన తర్వాత ఏంద్రా తలకాయ నొప్పి ఇది ఈ పని ఎత్తుకున్నామా అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. సమ్ హౌ యూ విల్ గ్యాదర్ పీపుల్. ఒకసారి నీకు మనీ, ఆ పాట, ఎమోషన్ పెట్టినావంటే జనాలు వస్తారన్న. ఇంకొకటి, కమిట్మెంట్తో నువ్వు పని చేస్తే ప్రపంచంలో ఎక్కడైనా నీకు తిండి దొరుకుతుంది. అవునా కదా? కమిట్మెంట్, నువ్వు ఎక్కడ గుడిలో ఉన్నా కూడా స్వీపింగ్ పని చేస్తే నీకు దొరుకుతుంది. సో దెర్ ఇస్ ఒక ప్లాన్, ఒక అజెండా, ఒక కమిటెడ్ యాక్టివిటీ అనేది ఉంది అక్కడ. అది రామరాజ్యం కావచ్చు, అది ఏమన్నా కావచ్చు, ఒక లీడర్ అనేవాడు తీసుకెళ్తున్నాడు. కాకపోతే ఏది తప్పు ఏది రైట్ అని నువ్వు గమనించాలంటే ఎవరిని యాక్షన్ జరిగిన తర్వాత పరామర్శిస్తున్నారు అనేది గమనించాలి. కరెక్ట్. రాజకీయ నాయకులు ఇప్పుడు బండి సంజయ్ గారి నుంచి ఈటల రాజేంద్ర గారి నుంచి బీఆర్ఎస్ నాయకులు కూడా రంగరాజన్ గారి ఇంటికి వెళ్ళి మరీ పలకరించి వచ్చారు. ఈ జైల్లో ఉండి ఎవడు వెళ్ళాడు పరామర్శించడానికి? రాఘవరెడ్డి గారిని ఎవరు వెళ్ళారు? ఎందుకు వెళ్ళట్లేదు? సమాజం అంతా ఇది తప్పు, హిందూ సమాజం అంతా దాని వ్యతిరేకంగా నిర్ణయించిన పని చేశాడు. సిగ్గు చేయడం అనే ఇలాంటి పని చేశాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏదో మిస్టేక్ జరిగింది. అసలు దాడి చేయడం అనేది నీకు అధర్మము, అమాయకుల మీద. ఆయన చూడండి, శ్రీఎస్ రంగరాజన్ గారు చేతులు, నాయన నేను బక్కోని, నేను నీకు చిక్కిపోయినా అన్నాడు. అదే నువ్వు బలవంతుని మీదకి పోగలుగుతావా? అయిపోయింది అక్కడ. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మా తలకాయకి నెత్తికెక్కి నీ అజెండా అట్లా ప్రవర్తించడం. నువ్వు జనాలను వేసుకుని పోయి, అమాయకుల్ని నలుగురిని వేసుకుని పోయి కొడితే ఎవడు సమర్థిస్తాడన్నా? ఏ రకంగా నీ సైన్యము, నీ విలువలు, నీ అన్నీ ఎక్కడికి పోయినాయి? అంత చీపెస్ట్ యాక్టివిటీ చేస్తావు నువ్వు దాన్ని పెట్టుకుని ఆర్గనైజేషన్. టిఎస్ రంగరాజన్ గారు చేస్తున్న పనుల వల్ల లాభపడి సుఖపడే వాళ్ళే ఎక్కువ ఉంటారన్న. ఈయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమైనారు? పిల్లలు పాపం అందరు వాళ్ళు మోటివేట్ చేసేటప్పుడు పేరెంట్స్కి మీ వాడు మళ్ళీ తిరిగి వస్తాడో లేదో ఇంటికని చెప్పుండొచ్చు. అలాంటి వాళ్ళు పోనీ యాక్టివిటీలో సక్సెస్ అయినారా? దాంట్లో జైల్లో కూర్చున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఎఫ్ఐఆర్లు ఉండి ఇన్ని రోజులు బ్రేక్ తర్వాత వాళ్ళు ఈ మిలిటెంట్స్ లాగా చూస్తారు. లైఫ్ ఉండదే, జీవితాలు నాశనం చేశాడు. ఇదంతా సీరియస్గా ఆలోచించాలి. ఆన్లైన్లో వచ్చి ధర్మానికి చేసాడు రాఘవరెడ్డి అని చేయడం కాదు. దీన్ని చేసిన దానికన్నా సపోర్టర్స్ చాలా డేంజర్. వాస్తవం. మీరు చెప్పిన 2 పాయింట్స్ కూడా చాలా వ్యాలిడ్. ఒకటేమంటే రంగరాజన్ గారిని అందరూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఆయన దగ్గరికి ఇన్ పర్సన్ వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఆ రకంగా చూస్తే అంటే సమాజం అంతా ఎటువైపు ఉందనేది మనకు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే చుట్టుపక్కల ఊళ్ళలో వాళ్ళు కూడా స్వామి మేమున్నాం మీకోసం అని కూడా వస్తున్నారని కూడా నేను చాలా ఆయన ట్విట్టర్లో, ఫేస్బుక్లో కూడా చూశాను, ఆన్లైన్లో. ఈ 2 రకాలుగా చూస్తే అంటే జనాలు ఎవరి వైపు ఉన్నారనేది ఒకటి తెలుస్తుంది. రెండోది మీరు అన్నట్టు వాస్తవంగా ఇప్పుడు వాడేదో వాళ్ళు ఇక్కడ మనకు ఆన్ పిక్చర్ కనపడేది 25 మంది. ఈ 25 మంది కూడా ఇలా బలి పశువులు. ఎందుకంటే నేను వార్తల్లో విన్నది కూడా ఏంటంటే 11 మంది ఆల్రెడీ జైలుకు పోయారంట. ఇంకో 14 మంది కోసం పోలీసులు వెతుకుతున్నారంట. ఇప్పుడు ఈ వీడంటే సరే వాడి మానసిక స్థితి ఎట్లా ఉందో ఏమో, వానికి అమ్మ నాన్న ఉన్నారో లేదో, భార్య పిల్లలు ఉన్నారో లేదో, బాధ్యతలు ఏమైనా ఉన్నాయో లేవో మనకు తెలియదు. కానీ వీడు మోటివేట్ చేసి తీసుకుపోయిన 24 మంది పాపం మీరు అన్నట్టు వాస్తవంగా బలి పశువులు అయినట్టే. అంతే. అండ్ వీళ్ళని చూసి సమాజంలో ఇంకెవరైనా మోటివేట్ అయితే పాపం వాళ్ళు కూడా బలి పశువులే. అంటే ఆవేశపూరితంగా ఏదో ఆ సమయానికి చేస్తారు, కానీ తర్వాత మాత్రం జీవితకాలం వెనక్కి తిరిగి చూసుకుంటే బాధపడే పరిస్థితి ఉంటుంది. ఇందులో ఒక చాలా పెద్ద కష్టమైన పని ఏంటంటే వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళని మనం ఏ రకంగానూ కరెక్ట్ కూడా చేయలేము. వాళ్ళు ఇప్పుడు ఈ టాక్ వింటుంటే కూడా ఏం మీకు అర్థం కాదు ఆయన అసలు పని ఏంటో అని ఎత్తుకుంటారు వాళ్ళు. మీకు అర్థం కాదులే, ఆయన అసలు ఏ రేంజ్లో చేద్దాం అనుకున్నాడు, అసలు చట్టం ముందు పెద్ద చిన్న ఉండదు అని ముందుకెళ్ళాడు, అది కరెక్ట్ అది అనే దాంట్లో ఉంటారు. అది అంతా సైకలాజికల్గా ఇట్స్ అ ట్రాప్ అండ్ డిస్టర్బెన్స్. వాళ్ళని న్యూరాటిక్ చేసేసాడు అందరినీ, సైక్ పేషెంట్లు చేసాడు అందరినీ. వాళ్ళని ఏ రకంగానూ అంటే దీన్ని గమనిస్తున్న నువ్వు ఒక అమాయకమైన ఒక అర్చకుడిని కొట్టడము రామరాజ్యం పేరుతో, అది కూడా తప్పని నీకు తెలీదా? ఆ కాలంలో ఎంత పెద్ద శిక్ష ఉండేది దానికి. రాజుల్ని అర్చకుడిని కొడితే కూడా శిక్షలు ఎట్లుండేవి అప్పట్లో. అవును. ఇప్పుడు నిన్ను వదిలేస్తారు ఎవడైనా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎట్లా సమర్థిస్తావు? ఆర్గనైజేషన్లో ఎట్లుంటావు నువ్వు?
వీళ్ళ ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే రామరాజ్య స్థాపన అంటున్నారు. వీళ్ళు ఏంటంటే అనడమేమో రామరాజ్యం అంటారు, రామరాజ్య స్థాపన అంటారు. కానీ మనం రాముడిని చూసుకుంటే కూడా రాముడు అనే వ్యక్తి ఎవరైనా శిక్ష అంటే ఏదైనా తప్పు చేస్తే అతన్ని శిక్షించాలంటే 1-2 సార్లు విచారించి శిక్షించేవాడు. బట్ ఇతనేంటంటే అసలు అదోలి వ్యక్తి వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా, అతని యొక్క జ్ఞానానికి మర్యాద ఇవ్వకుండా, అతని యొక్క వృత్తికి మర్యాద ఇవ్వకుండా అతన్ని కింద కొట్టి కూర్చోబెట్టి చేతులు కట్టిపిచ్చి వీళ్ళు మొత్తం ఒక గుండాలాగా ప్రవర్తించి, అంటే ఇటువంటి రామరాజ్యాన్ని వీళ్ళు ఇట్లా ముందరికి తీసుకుపోతే ఇట్లా ఒక యూనిఫామ్ ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసేసి హిందూ సమాజం దీన్ని అంగీకరిస్తుందా, లేకపోతే అంటే ఏమర్థం చేసుకోవాలి దీని నుంచి? కెమెరా ఇట్లా పెట్టి అయ్యా ఈయనకు కూడా ఏం తెలీదు, ఏం తెలియనోడు ఇట్లా చేస్తున్నాడు అనేది కదా పాయింట్. ఆయన ప్రూవ్ చేయాలనుకునేది ఏం తెలీదు అని ప్రూవ్ చేయడానికి కొట్టడం దేనికి? ఎందుకు నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది నువ్వు తెలియదు అని చేస్తే నీకు వచ్చే ఆనందం ఏంటి? అర్చకుడు అనేవాడికి అన్నీ తెలియాల్సిన అవసరం ఉందా? అర్చకుడు అనేవాడు అర్చకత్వం తెలిస్తే చాలు కదా. ఈజ్ నాట్ ఎన్ ఎన్లైటెన్ బీయింగ్. అసలు ప్రపంచంలోనే ఎన్లైటెన్ బీయింగ్స్ 500-600 సంవత్సరాలకి ఒకడు. ఇట్లాంటి మతమెక్కిన పిచ్చి కుక్కలకి మనం చెప్పాల్సింది ఏంటంటే, మంత్రాలు చదివి గొంతులు కోసే జిహాదీలలాగా మంత్రాలు చదివేటప్పుడు వాళ్ళు అదే కదా వీడియో తీసి సమాజంలో భయాన్ని పుట్టించాలి. ఇది కాదన్న రామరాజ్యం అజెండా. రామరాజ్యంలో అండ్ అగైన్ రామరాజ్యంలో రాజు ఓన్లీ రాముడే. ఎవడో హౌలేగాడు కాదు, ఎవడో గొట్టంగాడు కాదు, రేపో మొన్నాడు వచ్చి ఒక యూనిఫామ్ వేసుకొని వచ్చిన హౌలేగాడు కాదు. ప్రజలలో శాంతి డిస్టర్బ్ కాకుండా ఆ మెకానిజంని నువ్వు ఇంప్లాంట్ చేయాలి. కానీ అదే మన మోదీ గారు అమిత్ షా గారు చేస్తుంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని రోడ్డు మీద నరికితే రక్తం ఏర్లై పారేలాగా చేసిన పిఎఫ్ఐని బ్యాన్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. ఎక్కడైనా రిపిల్స్ చూసారా? జనాలు డిస్టర్బ్ అవ్వడం, పట్టుకుని కొట్టడం ఎవరు చూసారా? చూడలే. ఎలా ఉంది మాస్టర్ ప్లానింగ్ అది? అవును. ఆ రామరాజ్యం ఇప్పుడు డైటీ రూల్స్ కోసం సిఎస్ రంగరాజన్ గారు కొట్టుకుంటున్నది. వాళ్ళు కోర్టులో కానీ వాళ్ళు చీఫ్ జస్టిస్ వెంకటాచలం గారికి తప్ప వేరే ఎవరికి తెలియని విషయాల్ని వీళ్ళు ఆ బుక్స్లో పొందుపరిచారు. అవి ఎంత కాంప్లికేటెడ్గా ఉన్నాయో వాళ్ళతో డిస్కస్ చేస్తే మనకు 2-3 సార్లు వినాల్సి వచ్చింది. అది ఆ డైటీ రైట్స్ కానీ ట్రావెన్కోర్ ఆ 8 కింగ్డమ్స్ జడ్జ్మెంట్స్ కానీ మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ నీడెడ్ పని చేస్తున్నారు. సమాజంలో ప్రజలకి చాలామందికి అర్థం కూడా కాని పనులు, కానీ అవి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇస్తాయి. డైటీ రైట్స్ అంటే అఖండ భారత్, ఎక్కడెక్కడ మన పాకిస్తాన్లో ఉన్న గుడ్ల రైట్స్ గురించి కూడా వీళ్ళు రూల్స్ తీసుకొచ్చారు. వాటిని పట్టించుకొని కొట్టుకుని దాని గురించి కొట్లాడే వాళ్ళు లేరని చెప్పి ఇక్కడి నుంచి చేస్తున్నారు. ఆయన ఏం పట్టింది? ఎందుకు చేయాలి? అలాంటి వాడికి నువ్వు ఇక్ష్వాకు తెలియదండాయా? ఇక్ష్వాకు ఏందన్న అది? అసలు ఏమన్నా సెన్స్ ఉంది? ఇంకా అట్లా ఆయన చేసే యాక్టివిటీకి నువ్వు సపోర్ట్ చేయాలి. కానీ నువ్వు నిజంగా ధర్మస్థాపన ఉంటే కొట్టుకుని ఆయన మానసిక స్థితి ఎంత డిస్టర్బ్ అవుతుంది ఆ వయసులో. ఆయన వాళ్ళ నాన్నగారు చేసిన యాక్టివిటీ ఎండోమెంట్స్ నుంచి ఆ గుడిని కాపాడుకుని ఒక ట్రస్ట్ లాగా వాళ్ళు మేనేజ్ చేయడం, చిలుకూరు ట్రస్ట్ లాగా మేనేజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. దానికోసం ఆయన లా చదివాడు, లీగల్. ఈయన వస్తాడు సెక్షన్లన్నీ ఏదో తెలియనివన్నింటినీ తీసుకుని ఆయన అడగడానికి. అర్హత లేదు అంటాను నేను. ఒక పక్క థంబ్నెయిల్ చూసి డిసైడ్ అయ్యే బ్యాచ్ ఒకటి ఉంటుంది. థంబ్నెయిల్ చూసి ఈయనేంది సెక్స్ కేసులో ఏమైనా దొరికిపోయాడా, పూజారి మంచిదా, ఇట్లా ఉంటారు చూసారా బ్యాచ్. ఇట్లా తయారైన బ్యాచ్ని ఇది కూడా చాలా డేంజరస్ మిలిటెంట్ బ్యాచ్ ఇది ఆన్లైన్లో. వీళ్ళ వల్ల వచ్చిన వేవ్ చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఏ రకంగానూ ఖండించి వీళ్ళందరినీ నిర్మూలించి ఇలాంటి థాట్ కూడా ఇంకొకడు పుట్టించాలంటే భయపడేలాగా చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. పూజారుల మీద 2 అలిగేషన్స్ ఉంటాయి. ఒకటి టెంపుల్లో ఉన్న డబ్బులు దొబ్బుతున్నాడు, లేకపోతే అమ్మాయిలతో అక్రమ ఇది పెట్టుకున్నాడు అనేవి పెట్టి సీరియస్గా వీళ్ళని ముద్రలేస్తారు. రంగరాజన్ గారు చిలుకూరు టెంపుల్లో హుండీ కూడా లేదని. అవును. క్యూ సిస్టంలో మహా అయితే 5 మినిట్స్లో నువ్వు దర్శనమై బయటకు వస్తావు అలా పెట్టాడు. అవును. లక్షల మంది వచ్చినా కూడా గంట దర్శనం అయిపోతుంది. ఇలా పెట్టాడు. మనీ లాండరింగ్లో ఆయన చేయలేవు. అందుకనే చుట్టుపక్కల జనాలందరూ అయ్యా మీ మీద దాడి జరిగిందంట మేము వస్తాం ముందుకని వచ్చారు ఆయన. ఇంకా అమ్మాయిల విషయంలో అసలు ఆయన అసలు ఊహించుకోలేము. ఆయన అస్సలు అలాంటి వ్యక్తి కాదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆయన్ని చూపించినప్పటికీ నెగిటివ్గా కూడా ఆయన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఆయనకి సింపతి వస్తుంది, కానీ వీడిని ఎవడు పట్టించుకోలే.
పిచ్చిన కొడుకు ఏందిరా ఇది అని వీడి మీదకి ఆపోజిట్గా ఉంది. 90% పాజిటివ్ టు రంగరాజన్ గారు, ఒక 10% ఆన్లైన్లో వాటి గురించి తెలియని కమ్యూనిస్టులు కానీ పిచ్చిన కొడుకులు కానీ రాఘవరెడ్డి గారికి సపోర్ట్లో ఉన్నారు. కానీ మీరు పాజిటివ్ ఉంది. అంటే కమ్యూనిస్టులు అన్నారు కాబట్టి జస్ట్ అడుగుతున్నాను, అంటే ఈ సందర్భాన్ని అంటే హిందువులకు మధ్యలో జరిగినటువంటి దాడి కాబట్టి ఇది సరే. ఇప్పుడు రాఘవరెడ్డి అంటే సైకలాజికల్గా ఏమైనా డిస్టర్బ్డ్ లేదా ఐడెంటిటీ క్రైసిస్ కోసము వాస్తవంగా దమ్ముండి చేయాలని అనుకుంటే సో ఏ ముల్లా మీదనో, ఏ మస్జిద్ మీదనో, ఏ కన్వర్షన్ మాఫియా మీదనో, ఏ లవ్ జిహాదీగాళ్ళ మీదనో, ఏ అంటే గోవులను కోసే వాళ్ళ మీదనో చేస్తే బాగుండేది. ఇది కాకుండా తన జీవితాన్ని మొత్తం బాలాజీకి అర్పించినటువంటి ఒక రంగరాజన్ స్వామి మీద చేయడం అనేది సరైనది కాదు. కానీ ఈ సందర్భాన్ని చాలామంది అంటే ఎక్స్ప్లాయిట్ చేయడానికి వాడుకుంటున్నారు. తులసి చంద్ లాంటి వాళ్ళు కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కావచ్చు, అంటే కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు మనకు గొడవ జరిగింది కాబట్టి ఇక వాళ్ళు వేరేలాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు దాన్ని. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇట్లాంటిది ఏదైనా జరిగితే మసాలా యాడ్ చేసి నెరేటివ్ రన్ చేయడానికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా బైట్స్ అండ్ నెరేటివ్స్ వెళ్ళాయంటే అది ఎంత డేంజరస్ రిపుల్స్ క్రియేట్ చేస్తాయనేది మనకు తెలుసు. అలాంటి దానికి బిస్కెట్ వేసాడు ఈయన. అంత దారుణమైన చీప్ పని చేసి పెట్టాడు. ఇప్పుడు అది మనం ఆపలేని స్థితికి వెళ్ళిపోతుంది. రోజు రోజుకి అంచెలంచెలుగా ఒక స్టేజ్ పెరుగుకుంటూ పోతుంది ఆ ఇష్యూ. అంటే సరే అన్న, చివరిగా ఇది ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ వర్సెస్ రైట్ లాగా ఉంది, అండ్ విత్ ఇన్ ద రైట్లోనే రైట్ అంటే రైట్ అగైనెస్ట్ రైట్ లాగా కూడా ఉంది, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ సందర్భంలో చివరిగా సమాజం మొత్తాన్ని ఉద్దేశించి, ఇంతకుముందు యువతలాగా కాకుండా సమాజం మొత్తాన్ని ఉద్దేశించి ఏం చెప్తారు? రెండే విషయాలన్నా, వ్యక్తి నిర్మూలన, వ్యక్తి నిర్మాణము. ఈ రెండింటిని జనాలు అబ్జర్వ్ చేయాలి. సనాతన ధర్మం ఇప్పటికీ ఏం చెప్తుందంటే వ్యక్తి నిర్మాణమే చెప్తుంది కానీ నిర్మూలన చెప్పదు. వ్యక్తి నిర్మూలన ఎగ్జాంపుల్ నక్సలైట్లు తీసుకోనా, వాళ్ళు సేమ్ ఇదే. పోలీసులు న్యాయంగా లేరు, మినిస్టర్లు న్యాయంగా లేరు, మేము ధర్మ సంస్థాపన చేస్తాము అట్లని చెప్పి ఎత్తుకుంటారు వాళ్ళు. ఆ జనాలు అన్యాయం జరిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ తయారైపోయి వాళ్ళు వెళ్ళి ఒక అటాక్ చేస్తారు. నెక్స్ట్ గన్స్ పట్టుకుంటారు, నెక్స్ట్ బాంబ్ బ్లాస్ట్లు అంటారు. ఇష్టం వచ్చినోడిని. దాంట్లో ఎంతమంది మంచోళ్ళు చనిపోయారు. అవును, మనం జితేందర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి నక్సలైట్లని అంతం చేయాలనేలాగా ఎందుకు వచ్చింది? బికాస్ ఇట్స్ ఎ ఫెయిల్డ్ మోడల్. ఆ మోడల్లో నీకు ఆ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఎత్తుకున్నా కూడా వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఉండదు. ఒక సర్టన్ స్టేజ్ పోయిన తర్వాత దాంట్లో నీకు కరప్షన్ జరుగుతుంది. సో ధర్మ సంస్థాపన చేయాలంటే రాముడై ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ క్వాలిటీస్ లేకుండా నువ్వు జెండాలు ఎత్తుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎగరికి యూ సిట్ డౌన్ ఫస్ట్. అది చేయడానికి ఫస్ట్ నువ్వు అర్హత పొందు. అంతవరకు నువ్వు నిర్మాణం చేస్తూ ఉండాలి. నువ్వు నిర్మించుకునే పనిలో ఉండాలి ఫస్ట్. సో ఈ పర్టికులర్ మ్యాటర్లో ఇతన్ని జైల్లో పెట్టి ఇతన్ని యూత్ అందరినీ క్యాప్చర్, అతనితో పనిచేసిన వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి జీవితాలు ఇలా అవ్వడానికి ఇన్స్పిరేషన్గా మీరు జనాలు ఒకటే తీసుకోవాల్సింది ఏంటంటే దయచేసి ధర్మ సంస్థాపన అదేదో ఇన్స్టాగ్రామ్లో ఫ్యాషన్ లాగా వెళ్ళకండి. ఇందులో ఇంకా చాలా డెప్త్గా ప్రణాళిక అవన్నీ చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ జరగకుండా మనం ఇట్లాంటివన్నీ బయటపడడానికి లేదు. అదంతా సరైన టైం వచ్చినప్పుడు మనం ఇంకో పాడ్కాస్ట్లో కావాలంటే మాట్లాడదాము. సో వెయిట్ ఫర్ పోలీస్ జడ్జ్మెంట్. అండ్ అందరూ రంగరాజన్ గారు కోలుకోవాలని ప్రార్థించండి. మనకు కావాల్సింది ఇలాంటి అర్చకులు, గుడులు, టెంపుల్ ఎకానమీ మనకు కావాలి. ఫస్ట్ టెంపుల్ ఎకానమీ ఉంటే ధర్మం ఆటోమేటిక్గా కాపాడబడుతుంది. ధర్మం రక్షిత రక్షిత. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.